అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ గా విజిట్ చేస్తున్నారో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే పక్కన మనకి బెల్ సింబల్ వస్తుందండి. అందులో ఆల్ అనే సింబల్ ని క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే నేను ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఈ రోజు మనము వీడియోలోకి వెళ్లే ముందు హెల్త్ టిప్ చెప్పుకుంటాం కదా. ఈ రోజు హెల్త్ టిప్ వచ్చేసి ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ మనము ఉత్తిగా అలా తినకుండా వాటిని నైటే నానబెట్టేసి మార్నింగ్ మనం తిన్నట్లయితే వాటిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, అలాగే ఒమేగా 3 ఏవైనా సరే అన్ని కూడా మనకి డబుల్ గా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినాలి. ఐ హోప్ మీకు హెల్త్ టిప్ అర్థమైంది చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సో మనము వీడియోలోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు స్పెషల్ ఆల్రెడీ మీరు thumbnail లో చూసేశారు, మటన్ దాల్చా. సో మటన్ దాల్చాని ఈజీగా, సింపుల్ గా, టేస్టీగా, క్విక్ గా ఎలా చేయాలో చూసేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. సో దట్ యూ విల్ గెట్ కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఒక కుక్కర్ తీసేసి అందులో మనము 2 కప్పులు కందిపప్పు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, దీని అంతటిని కూడా బాగా కలిపేసుకొని దాంట్లో మనము చెమ్ముడునాల నీళ్లు పోయాలి. 1 చెమ్ము పోసాను. దాని తర్వాత సగం చెమ్ముడు నీళ్లు పోయండి. లేదా కొలతల విధంగా చెప్పాలంటే మనకి ఒక వేలు తీసుకొని ఆ వేలు డిప్ అయ్యేంత వరకు చూసుకొని సగానికి డిప్ అవ్వాలి. చూపిస్తున్నాను కదా, ఆ లైన్ వరకు డిప్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ పసుపు, అలాగే టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి, టేబుల్ స్పూన్. దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇంకొకటి, ఇందులో ఉప్పు నేను వేయట్లేదండి. ఉప్పు లేకుండా మనం ఉడకపెట్టాలి. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడకపెట్టాలి. మనం కందిపప్పు ఎలాగో ఉడకపెడతాం కదా పప్పులకి, ఆ కన్సిస్టెన్సీలో వస్తే చాలు. మీకు ఐడియా ఉంటుంది కదా. సో దాని తర్వాత ఇంకొక పప్పుని ఇంకో గిన్నెలో తీసేసుకొని అదే కుక్కర్లో, లేదా ఇంకో కుక్కర్ ఉంటే మీకు ఆ కుక్కర్లో మటన్ తీసేసుకొని దాంట్లో ఉప్పు వేసి బాగా వాటిని కడగండి శుభ్రంగా. కడిగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత మసాలా దినుసులండి, సాహిజీరా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, పువ్వు, అలాగే బిర్యానీ ఆకు వేసిన తర్వాత పసుపు టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ టేబుల్ స్పూన్, కొత్తిమీర కట్ట వేయండి, కట్ చేసి, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు 3, తర్వాత కారము 2 లేదా 3 కారం, మీకు తగినంత కారాన్ని వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంకొకటి ఆనియన్ నేను ఒకటి కంప్లీట్గా సన్నగా తరుక్కొని వాటిని వేస్తున్నానండి. దాని తర్వాత ఒక టమాటో ఇలా కట్ చేసి పెద్దది వేసాను. తర్వాత ఆయిల్, మనకి మటన్ అనేది బాగా కుక్ అవ్వాలి కాబట్టి అందుకని 1 గంటన్నర, పెద్ద గంటన్నర ఆయిల్ మీరు యాడ్ చేయండి. అప్పుడైతేనే మటన్ బాగా ఉడుకుతుంది. తర్వాత మనం దీనంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం ముక్కకు పట్టే విధంగా ఉడికించుకున్న తర్వాత గ్లాస్ వాటర్ పోయండి. దాని తర్వాత ఇంకొక ½ గ్లాస్ వాటర్ కూడా పోసి అది డిప్ అయ్యేంత వరకు, ఎందుకంటే మటన్ ముక్క మనకి మంచిగా ఉడకాలి కాబట్టి అందుకని నీళ్ళు పోస్తున్నాం. మీరు వాటర్ వేయకుండా అలాగే ఉడకబెట్టారనుకోండి అది మాడిపోతుంది, బాగోదు. తర్వాత స్టవ్ మీద పెట్టేసి మనకి ఒక 9 to 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెడితే ఈ విధంగా మంచిగా వచ్చేస్తుందండి. ఇదంతా కూడా మనకి వాటరీగా ఉంది, కానీ అలా వాటరీ మనకి వద్దన్నమాట, అది దాల్చాకి సెట్ అవ్వదు. సో మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి, ఎందుకంటే ముక్క ఉడకబెట్టడానికి మనం ఇందాక పెట్టాము, ఇప్పుడు ఏం చేద్దామంటే హై ఫ్లేమ్లో దీన్ని పెట్టేస్తే ఇలా గ్రేవీ టైప్ వస్తుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ మటన్ మనకు కావాలి. దాని తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది మనం ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా మీరు వేసేసుకోండి. మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కింద నుంచి పై దాకా బాగా కలిపేసుకోవాలి. మీరు చూస్తుంటేనే టెంప్టేషన్గా ఉంది కదా. ఎక్కువగా ఇది ముస్లిమ్స్ బాగా చేస్తారండి. దాని తర్వాత నిమ్మరసం వేయండి కప్పుడు, ముందే నేను నానబెట్టేసుకున్నాను. దాని తర్వాత చెమ్ముడు నీళ్లు పోయండి. ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ దాల్చాలోకి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా చక్కగా మీడియం సైజ్ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుంది. సో అందుకని దానికి తగినంత వాటర్ పోసాను. తర్వాత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసి
దానంతా కూడా మనం కలిపేసుకోవాలి. మనము ఉడికిన తర్వాత కారం వేస్తే ఏమవుతుంది అంటే సైడ్స్ అతుక్కుంటుంది. అలా అతుక్కోకుండా మంచిగా బాగా కలిపేసుకోవాలండి మీరు, అప్పుడైతేనే బాగుంటుంది. ఇంకా కారం కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది స్టవ్ మీద పెట్టేసి మనం ఏం చేయాలంటే ఆ గ్రేవీ అదంతా కూడా మంచిగా ఉడికే విధంగా చూసుకోవాలి. చూసారా పైన బురుగు ఇలా వచ్చింది అంటే మన దాల్చా రెడీ అయిపోయింది. ఒక 5-6 మినిట్స్కి మీకు ఇలా వచ్చేస్తుందండి. సో స్టవ్ కట్టేసిన తర్వాత తాలింపు కోసము ఆయిల్ వేసి అందులో కారం వేయండి 1 టేబుల్ స్పూన్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు ముక్కలు, దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసి తుంచి వేయండి. వేసిన తర్వాత దూరం ఉండి తాలింపును అందులో వేయండి, లేదంటే మీద చిందుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత సెట్ అవుతుంది. దాని తర్వాత మీరు మొత్తం కలిపేసుకొని ఆ తాలింపు దానికి పట్టాలి కాబట్టి, ఏదైతే దాల్చా మనం చేసాం దానికి పట్టాలి కాబట్టి అసలైన టేస్ట్ ఈ తాలింపులోనే ఉందండి. కాబట్టి దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. దీన్ని కొద్దిగా స్టవ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. సో మన దాల్చా రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంతో చక్కగా ఎంతో ఈజీ ప్రాసెస్తో నేను మీకు దాల్చా నేర్పించేసానండి. సో ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ చేసుకుంటే నిజంగా చెప్తున్నాను, వెజిటేబుల్ బిర్యానీలో కానీ, పలావ్లో కానీ, వైట్ రైస్లో కానీ, లేదా తందూరి రోటీస్లో కానీ, ఏ రోటీస్లో అయినా చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు ట్రై చేస్తారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. చూస్తుంటేనే టెంప్టేషన్గా ఉంది కదా. టెంప్టేషన్ అనే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నన్ను నమ్మి డెఫినెట్గా మీరు ఆలస్యం చేయకుండా ట్రై చేయండి. కదండి మటన్ దాల్చా సో సింపుల్ అండ్ సో ఈజీ. నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని కంప్లీట్గా మీరు ఫాలో అయినట్లయితే స్టెప్ బై స్టెప్ నిజంగా అండి నమ్మండి చాలా చక్కని టేస్ట్ దాల్చా తింటారు మటన్తో. యాక్చువల్లీ నాకు ఏంటి అని అంటే ఈ మటన్ దాల్చా నాకు ఓన్గా రాలేదు, నాకు మా ఇంటి పక్కన ముస్లిం ఆంటీ నేర్పించారనమాట. బక్రీద్ స్పెషల్ కాబట్టి దానికి వాళ్ళు వండుతున్నప్పుడు నన్ను పిలిచి నాకు నేర్పించారు. ఐ థాట్ వై డోంట్ ఐ షేర్ దిస్ వీడియో విత్ యూ గైస్. సో నిజంగా నమ్మండి నాకైతే చాలా ఇష్టం ఈ మటన్ దాల్చా అంటే. నిజంగా అయితే వెజిటేబుల్ బిర్యానీలో లేదా పలావ్లో అయితే చాలా బాగుంటుంది. ఐ లవ్ ఇట్, అందుకని షేర్ చేసుకున్నా. ప్లీజ్ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బటన్, బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ బాయ్.